It's your friendly neighborhood Spider-Man. I am silent. హలో హాయ్ నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. దుబాయ్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వీక్ అయిపోయింది, కానీ దుబాయ్ సిటీ మాత్రం నా హెడ్ నుంచి వెళ్ళట్లేదు. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ ద సిటీ. చాలా చాలా నచ్చేసింది నాకు ఈ దుబాయ్ ట్రిప్ అయితే. సో అందులో మేము తిరిగిన ప్లేసెస్లో ఈరోజు చూపిస్తున్న ప్లేసెస్ కూడా చాలా చాలా ఫేమస్. అండ్ ఈరోజు మాకు సిటీ మొత్తం చూపించడానికైతే మా మరిది తిరుగుతున్నాడు మాతో పాటు, మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. మేము కంప్లీట్గా దుబాయ్లో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ యూజ్ చేసాము, మెట్రో అనమాట. ఇందాక విన్నారు కదా ఆ వాయిస్, అక్కడ నాకు బాగా నచ్చేసింది, ఇంకా నా బ్రెయిన్లో ఉంది ఆ వాయిస్. సో దుబాయ్ మొత్తం మేము మెట్రోస్, బస్సెస్ అండ్ క్యాబ్స్ ఇలాగే ప్రతిదీ లోకల్ ట్రాన్స్పోర్ట్లోనే ఎక్స్ప్లోర్ చేసాము. లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ద సిటీ, వండర్ఫుల్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్స్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే వీ కెనాట్ ఫ్లిప్ అవర్ ఐస్. నేను చెప్తున్నా ఎక్కువగా అని కాదు, ఎవరైనా దుబాయ్ వెళ్ళి ఉంటే మాత్రం దే క్యాన్ రిలేట్ టు మై వర్డ్. సిటీ సూపర్ క్లీన్, డీసెన్సీ, డిసిప్లిన్, పంక్చువల్, నీట్నెస్ అండ్ కైండ్నెస్ కూడా. ప్రతి ఒక్కరూ చాలా బాగా మాట్లాడతారు మనతోని అండ్ చాలా రెస్పెక్టబుల్గా ఉంటారనమాట పీపుల్ అరౌండ్. అండ్ చాలా ఉన్నాయి ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే, బట్ సిటీ ఈజ్ సో అమేజింగ్. ఇక్కడ మెట్రో కాకుండా మనము కార్స్ ఆర్ క్యాబ్స్ యూస్ చేయాలంటే ఊబర్ అండ్ కరీమ్ అని ఒకటి ఉంటాయన్నమాట యాప్స్. ఊబర్ అయితే మనకు తెలిసిందే, అండ్ కరీమ్ క్యాబ్స్ అని కూడా ఉంటుంది, అది కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కరీమ్ బైక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఊబర్తో పోలిస్తే చాలా బెటర్గా, అఫోర్డబుల్గా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ యూస్డ్ కరీమ్ క్యాబ్స్ యాజ్ వెల్, అండ్ ఊబర్ కూడా యూజ్ చేసాము, అండ్ మేజర్గా మెట్రోస్ యూజ్ చేసామన్నమాట. యా, ఫైనల్లీ మనం వచ్చేసాము మేడమ్ టుసాడ్స్. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ టు సీ ఇన్ దుబాయ్. మనకి ఇలాంటి మేడమ్ టుసాడ్స్ వరల్డ్లో కొన్ని కంట్రీస్లో అయితే ఉన్నాయి, అందులో దుబాయ్ ఒక ప్లేస్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మనకి ఫేమస్ పీపుల్, సూపర్ హీరోస్ వాళ్ళవి వ్యాక్స్ స్టాచ్యూస్ ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఈ ప్లేస్ అయితే సూపర్ లగ్జరీగా ఉంది. నాకు ఏదో ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్ అలాంటి ప్లేసెస్కి వచ్చినట్టుగా అనిపించింది. జనరల్గా అయితే సోషల్ మీడియాలో ఆర్ మనం టీవీలో చూస్తూ ఉంటాం కదా, ఫేమస్ సెలబ్రిటీస్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, మనకు తెలిసిన ఇవే. సో ఇలాంటివి మనం రియల్గా చూస్తున్నామన్న ఫీల్ అయితే కరెక్ట్గా అనిపిస్తుంది మనకి. ఇవి వ్యాక్స్ స్టాచ్యూస్, కానీ ఎంత ప్రాపర్గా, సో రియల్గా అనిపించాయి అన్నమాట. ఎంట్రన్స్లో ఫస్ట్ మనకి ద ఫేమస్ హాలీవుడ్ హీరో కనిపిస్తారనమాట. సో అఫ్కోర్స్ ఈయన తెలియని వారైతే ఎవరు ఉండరు కదా. నాకైతే ఈయన చేసిన ఒకటే మూవీ తెలుసు, టైటానిక్ మూవీ. యా, ద ఫేమస్ లియోనార్డో డికాప్రియో. సో ఇతని స్టాచ్యూతోనే మనకి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, అండ్ ఈయనతో పక్కనే నిల్చొని ఫోటో దిగితే రియల్గా ఆయనను చూసినట్టుగానే అనిపించింది అనమాట. దే వర్ సో రియల్, సో ప్రాపర్ అండ్ చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ అన్నీ కూడా. అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్టాచ్యూ తర్వాత పక్కన ఇంకా డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళవి కూడా ఉన్నాయి. అండ్ వీళ్ళ స్టాచ్యూస్ అంటే ఫస్ట్ మనకి పొలిటీషియన్స్ ఏరియా అయితే ఉంది. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్పోర్ట్స్, ఫిల్మ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంకా వేరే కేటగిరీస్లో వాళ్ళవి కూడా ఉన్నాయి. అండ్ నేను ఇది మొత్తం కంప్లీట్గా వ్లాగ్లో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే చాలా పెద్దగా అవుతుంది ఎపిసోడ్. సో నేను మాత్రం కొన్ని ఫేమస్ పీపుల్వి మాత్రమే క్లిప్స్ యాడ్ చేస్తున్నాను ఈ వ్లాగ్లో.
పొలిటీషియన్ కేటగిరీలో లండన్ క్వీన్ అండ్ అమెరికన్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఉన్నారనమాట. అండ్ ఎంత రియల్గా ఉన్నాయంటే మనం అవన్నీ ముట్టుకొని వాళ్ళని టచ్ చేసి చూడొచ్చు అనమాట. ఈ వ్యాక్స్ స్టాచ్యూస్ని ఎవరేం అనట్లేదు. అండ్ నాకంటే ఎక్కువ మా పాప ఎంజాయ్ చేసింది బికాస్ దే లుక్ సో రియల్ యాజ్ హ్యూమన్స్. Talk to the president. Talk to him. Hello? Hello? Hey there, Donald. No. So, how's life post-Oval No, Office? how are you? Adjusting to not How having are you? votes for Diet Coke on demand? How He did said, "How are you?" Obama? I'm fine. Hey, Mr. President. It's your friendly neighborhood Spider-Man. I am I silent. was thinking, great power comes great responsibility, right? Thank you. Bye. Yes, I'm fine. సో చూశారు కదా, అక్కడ ప్రీ రికార్డెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవడానికి ఉందన్నమాట. సో కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో మా పాప ఏమనుకుంటుందంటే షీ రియల్లీ స్పోక్ విత్ స్పైడర్ మ్యాన్ అనుకుంటుంది, ప్రెసిడెంట్తో మాట్లాడానే అనుకుంటుంది. అండ్ షీ ఈజ్ రియలీ ఎంజాయింగ్ ద స్పేస్. చాలా వరకు హాలీవుడ్ వాళ్ళు ఉన్నారు, లైక్ పాప్ స్టార్స్, సింగర్స్, యాక్టర్స్ అండ్ వాళ్ళ సూపర్ హీరోస్ అవన్నీ ఉన్నారనమాట. నాకైతే చాలా వరకు పేర్లు తెలియదు. అండ్ ప్రతి ఒక్కరికి డీటెయిల్స్ అవన్నీ అక్కడ వాళ్ళ గురించి అయితే మనకి వాల్ మీద వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. వీ క్యాన్ రీడ్ అండ్ స్పెండ్ క్వైట్ అమౌంట్ ఆఫ్ టైం. అక్కడ మనకి టైం లిమిట్ కూడా ఏం లేదు. వీ క్యాన్ ఎంజాయ్. నేనైతే చాలా వరకు చాలా స్టన్నింగ్ అండ్ ఆశ్చర్యంగా అనిపించింది. కుదిరినంత వరకు నేను స్టాచ్యూస్ని అయితే ముట్టుకొని చూసాను అనమాట. దేర్ ఐ ల్యాషెస్, చీక్స్, స్కిన్ అవన్నీ చాలా చాలా రియల్గా అనిపించింది. అండ్ వరల్డ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్లో నేను కూడా ఉన్నానా, లైవ్గా వెళ్ళి చూసానా అనే ఆశ్చర్యం అయితే నాకు చాలా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మన యాక్షన్ హీరోస్ ఇన్ హాలీవుడ్. సో సూపర్ హీరోస్ అందరు ఇక్కడ ఉంటాయి. అండ్ ఐ బెట్ మీ ఫేవరెట్ హీరో కూడా పక్కా ఇందులో ఉంటుందన్నమాట. సో చూడండి, ఈ లేన్ అయిన తర్వాత మన ఇండియన్ స్టార్స్ వస్తారు. సో డోంట్ స్కిప్, వాచ్ టిల్ ఎండ్. సో ఫార్ చూసిన వ్యాక్స్ స్టాచ్యూస్లో మీకు నచ్చిన స్టాచ్యూ ఆర్ థీమ్ ఏంటో నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఆర్ మీ ఫేవరెట్ సెలబ్రిటీ కనుక కనిపిస్తే హౌ యూ ఫెల్ట్ అనేది డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, మా పాపకి గిటార్ పిచ్చి పట్టుకుంది. ఎక్కడ స్ట్రింగ్స్ చూసినా కూడా అది గిటార్లానే వాయిస్తుంది. షీ ఈస్ లిటరలీ ఎంజాయింగ్ ఇట్. అండ్ ఫైనలీ హియర్ గోస్ మన ఇండియన్ సూపర్ హీరోస్. సో బాలీవుడ్ హీరోస్తో పాటు మన టాలీవుడ్ హీరో కూడా ఉన్నారు, చూపిస్తాను. సో లెట్ స్టార్ట్ విత్ రణబీర్ కపూర్. అండ్ వీళ్ళవి అన్నీ కూడా బాగున్నాయి. బట్ మేబీ మనకి క్లోజ్గా వీళ్ళు మూవీస్ ఎక్కువగా తెలుసు కాబట్టి డిఫరెన్స్ కొంత అయితే నాకు కనిపిస్తుంది. అల్లు అర్జున్ అయితే యాజ్ ఇట్ ఈజ్ దించారు. లిటరలీ నాకైతే సూపర్ పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ నేనైతే ఈయన మీసం, గడ్డం, ఐలాషెస్ ఇవన్నీ పట్టుకొని చూసాను. సో రియల్ అంటే సో రియల్గా అనిపించింది నాకు. మన హీరోస్ని చూసిన తర్వాత వావ్ అనిపించింది. ఇంటర్నేషనల్ కంట్రీస్లో మన వాళ్ళ స్టాచ్యూ ఉండడం ఎంత వావ్ కదా. అండ్ రియలీ ఫెల్ట్ గుడ్. అండ్ నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది యాజ్ అ మూవీ లవర్. మన తెలుగు హీరో అల్లు అర్జున్ స్టాచ్యూ చూడగానే మా పాప చాలా ఎగ్జైట్ అయిపోయి అల్లు అర్జున్ గుర్తుపెట్టేసింది. పుష్ప పుష్ప అనేస్తుంది. అండ్ వాళ్ళు చూసి మాట్లాడారనమాట అక్కడ ఉన్న వాళ్ళు. సో విచ్ కంట్రీ ఆర్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే మేము చెప్పాం, మేము మా తెలుగు స్టేట్, ఇది మా అల్లు అర్జున్ ఈజ్ అ టాలీవుడ్ హీరో, వీఆర్ ఫ్రమ్ దట్ ప్లేస్ అని చెప్పగానే వావ్ అన్నారు. అండ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్ దిస్ మ్యూజిక్. సో మన అలా వైకుంఠపురం నుంచి బుట్టబొమ్మ సాంగ్ అనమాట. పాప చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మనం త్రూ అవుట్ తిరుగుతుంటే వాళ్ళు
ఫొటోస్ అవి క్యాప్చర్ చేస్తారు, ఎట్ ద ఎండ్ చూపిస్తారు, మనకు నచ్చితే కనుక మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాధురి దీక్షిత్ డాన్సింగ్ దివా. సో మాధురి దీక్షిత్ అండ్ కరీనా కపూర్వి నాకు అంత ప్రాంప్ట్గా దించినట్టు అనిపించలేదు స్టాచ్యూస్. ఓకే ఉండింది, బట్ అదర్ సెలబ్రిటీస్ అయితే బాగున్నాయి. అండ్ హియర్ గో షారుఖ్ ఖాన్. సో షారుఖ్ ఖాన్ కూడా చాలా పర్ఫెక్ట్గానే అనిపించింది స్టాచ్యూ అదంతా. మన ఇండియన్ హీరోస్ నుంచి టాలీవుడ్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ స్టాచ్యూ ఒకటే కనిపించింది, ఒకటే ఉందనుకుంటా. అండ్ తర్వాత మన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, ఇలా ఇప్పటివరకు చూపించిన వాళ్ళందరూ మన ఇండియన్ హీరోస్ అయితే అన్ని స్టాచ్యూస్ నేను కవర్ చేశాను. అండ్ హృతిక్ రోషన్. సో ఇలా మన వాళ్ళకి చూసినప్పుడు మాత్రం నాకు చాలా 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 బాగా అనిపించింది. మీకు వీడియోలో చూస్తున్న దానికంటే రియల్గా స్టాచ్యూస్ని పట్టుకొని చూస్తే వావ్, నాకైతే బాగా అనిపించింది. సల్మాన్ ఖాన్ స్టాచ్యూ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. అండ్ కరీనా కపూర్ అయితే సూపర్ ప్రాంప్ట్గా వచ్చింది. అండ్ తర్వాత స్పోర్ట్స్ ఏరియా, ఇదంతా నాకు పెద్దగా తెలియదు. సో స్పోర్ట్స్ మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశారు, బికాస్ దే నో మోర్ స్పోర్ట్స్ థింగ్స్. ఐఎమ్ నాట్ ఇన్ టు స్పోర్ట్స్. నాకు ఓన్లీ సచిన్ టెండూల్కర్ అండ్ విరాట్ కోహ్లీ కనిపించారు. సో ఐ నో దెమ్. సో మిగిలిన వాళ్ళందరూ నాకు పెద్దగా ఏమీ నేమ్స్ అస్సలు తెలీదు, బట్ ఐ క్యాప్చర్డ్ ఫ్యూ. అండ్ యా, హియర్ గోస్ విరాట్ కోహ్లీ అండ్ పక్కనే సచిన్ టెండూల్కర్ వ్యాక్స్ స్టాచ్యూ కూడా ఉంది అనమాట. సో వీళ్ళవి మాత్రం నేను గుర్తుపెట్టి కొంచెం క్యాప్చర్ చేశాను, మిగిలిన వాళ్ళు పెద్దగా తెలీదు. సో ఐ డెంట్ క్యాప్చర్ మోర్, అండ్ వ్లాగ్ లెంత్ కూడా అయిపోతుంది అని చెప్పేసి ఐ జస్ట్ యాడెడ్ ఫ్యూ గ్లిమ్సెస్ ఆఫ్ ఆర్ హీరోస్. ఇదంతా చూడడానికి మనకి ఒక 1.5 అవర్ పడుతుంది. అక్కడ టైం లిమిట్ అనేది అసలు ఏమీ లేదు. మేబీ క్రౌడెడ్ లేరు కాబట్టి అలా ఉందో, ఐ డో నాట్ నో, బట్ వీ హ్యాడ్ అ వెరీ లీజర్ టైం. అండ్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా మంచిగా మాట్లాడతారనమాట, లైక్ దే టాక్ అండ్ ఎంగేజ్ అస్. ఇలా ఒక డీజే సెటప్ ఉంది, డ్రమ్స్ అవి ప్లే చేసుకోవచ్చు. అండ్ మా పాప పేరు డిస్ప్లే చేశారు, డీజే సరయు ఇన్ దుబాయ్ అని. నిజంగా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది, బికాస్ తనకి తెలియదు ఎంత ఆర్టిఫిషియల్ అని. ఎస్, సో ఫైనల్లీ బయటకు వచ్చేసాము. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అయితే ఉన్నాము. అండ్ బయటకు వచ్చేసరికి సిటీ వ్యూ ఇదైతే నాకు ఇప్పటివరకు చూసిన దుబాయ్లో ప్రతి ఒక్క ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్, బికాస్ పక్కనే అంత సీ వాటర్ అలా ఉన్నాయన్నమాట, బ్యాక్ వాటర్స్ అవి చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఇది చాలా వరకు ఇన్స్టాగ్రామ్స్లో అలా కనిపిస్తున్న ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ మనకి క్రూజ్ షిప్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకొకటి, అక్కడ మేడం టుసార్ట్స్ నుంచి మనం బయటకు వస్తుంటే ఒక ఫీడ్బ్యాక్ సర్వే ఉంది. అందులో మీరు నెక్స్ట్ సెలబ్రిటీని ఎవరు చూడాలనుకుంటున్నారు ఇక్కడ వ్యాక్స్ స్టాచ్యూ లాగా అంటే, గెస్ వాట్ నేనేం పెట్టాను? నేనైతే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టాచ్యూ ఉంటే బాగుంటుంది అని పెట్టేశాను. సో హోప్స్ వన్ డే మళ్ళీ ఒక వ్యాక్స్ స్టాచ్యూ పవన్ కళ్యాణ్ గారిది వస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. అలా వస్తే ఐ డెఫినెట్లీ డూ విజిట్ దుబాయ్ అగైన్ ఫర్ హిమ్. ఎస్, నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం, చాలా ఇన్స్పిరేషన్, చాలా మోటివేషన్, చాలా పిచ్చి కూడా. సో అందుకే నేను పవన్ కళ్యాణ్ పేరు అయితే రాశాను. సో హోప్సే వాళ్ళు చూసి బాగా లైక్ మనకు పవన్ కళ్యాణ్కి కావాలని రికమెండేషన్స్ ఎక్కువగా వస్తే వన్ డే ఆయన స్టాచ్యూ కూడా మనకి దుబాయ్ మేడం టుసార్ట్స్లో ఉండొచ్చు. అండ్ ఇక్కడ మేము చిన్న బోట్ రైడ్ తీసుకున్నాము. వన్ ప్లేస్ నుంచి అదర్ ప్లేస్కి చాలా స్లోగా వెళ్తుంది, సిటీ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, క్రూజ్ స్టే, డిన్నర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బట్ దే ఆర్ లైక్ సో ప్రైసీ అనిపించింది నాకు. అండ్ ఆ టైంకి మాకు నెక్స్ట్ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పేసి చిన్న బోట్ వే కూడా ట్రై చేద్దాము అని ఇక్కడ నుంచి ఒక 10 minutes, ఆ 10 minutes కాస్త లైక్ 20 minutes అనిపించింది. చాలా స్లోగా వెళ్ళాము అండ్ సిటీ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇదంతా లైక్ నైట్ లైఫ్, పార్టీ లైఫ్ లాగా అనిపించింది నాకు.
అండ్ యా నెక్స్ట్ మెట్రో స్టేషన్ నుంచి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోయాము. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్. మేము చాలా ప్లేసెస్ చూసాము, కానీ దుబాయ్లో ఓన్లీ ఫేమస్ ఏవైతే ఉన్నాయో నేను అవి మాత్రమే ఫుల్ లెంత్ వ్లాగ్ తీస్తున్నాను. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. See you in the next vlog. Until then, take care. Bye bye.